నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఫస్ట్ 3 రోజులు దసరా అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 3 రోజులు అమ్మవారి అవతారాలు ఏంటి, సో అమ్మవారికి కట్టవలసిన చీర రంగు, అలాగే ప్రసాదాలు, సో ఇవన్నీ కూడా మీరు వీడియోలో తెలుసుకున్నారు కదండి. సో మనం ఆదివారం పోస్ట్ చేసిన వీడియోలో అయితే మీరు అందరూ తెలుసుకున్నారు. సో ఈరోజు ఇంకొక 3 అవతారాలు, అంటే ఫస్ట్ 3 రోజులు మనకి చక్కగా బాలత్రిపుర సుందరి దేవి, అలాగే గాయత్రీదేవి, అలాగే అన్నపూర్ణాదేవి. సో ఈ 3 అవతారాలు అయితే ఫస్ట్ 3 రోజులునండి. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఇప్పుడు మరొక 3 రోజుల అవతారాల గురించి, అప్పుడు కట్టవలసిన చీరలు, పెట్టవలసిన నైవేద్యాలు, ఏ రంగు పూలతో పుష్పాలతో పూజించాలి, సో ఇవన్నీ కూడా మళ్ళీ తెలుసుకుందాం. సో వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో 10 సంవత్సరాలకు ఒకసారి అయితే ఇలా దసరా అనేది వస్తుందని చెప్పాం కదండి. సో ఇప్పుడు కొత్తగా ఒక అమ్మవారి రూపం అయితే యాడ్ అవుతుంది అనేసి అయితే మీతో చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు 4వ రోజు, అంటే 25వ తారీఖు లక్షవారం, 4వ రోజు కదండి. సో అప్పుడు శ్రీ కాత్యాయని అమ్మవారి అవతారం అనమాట. సో కాత్యాయని దేవి అవతారం. సో ఇదే మనకి కొత్త అవతారం అనమాట. సో ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఇలా నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో ఇలా కొత్తగా అమ్మవారిని అయితే యాడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఈరోజు అంటే 4వ రోజు, చక్కగా 4వ రోజు లక్షవారం, 25వ తారీఖు 9వ నెల 2025 శ్రీ కాత్యాయని దేవి అవతారం అయితే మనం అమ్మవారిని అలంకరించుకుంటాం. సో అప్పుడు వచ్చేసి చవిత తిథి, అలాగే స్వాతి నక్షత్రం. సో చక్కగా కొత్త అమ్మవారు అనమాట. సో చక్కగా కొత్తగా మనం చేసుకుంటాం కాబట్టి శ్రీ కాత్యాయని అమ్మవారికి పసుపు రంగు చీర అయితే కట్టాలండి మనం ఆ రోజు. సో అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరించాలి. అలాగే మందార పువ్వులు, మల్లె పువ్వులతో అమ్మవారిని అయితే పూజించుకోవాలి. అలాగే అమ్మవారికి ఆ రోజు ఇష్టమైన ప్రసాదం వచ్చేసి చక్కగా పాయసం, అన్నం, లేకపోతే రవ్వ కేసరి, తేనె, సో ఇలా అయితే మనం పెట్టుకోవాలన్నమాట. సో ఆ రోజు మనం కాత్యాయని అమ్మవారి సూత్రాలు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు. లేదంటే కనుక ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అనేసి అయితే మనం పూజించుకోవచ్చు అనమాట. సో మనకి ఈ కాత్యాయని అమ్మవారిని మనం పూజించుకోవడం వల్ల ఆ రోజు ఏమవుతుందంటే మనకి ధైర్యం, విశ్వాసం, విజయం, సో ఇవన్నీ కూడా మనకి కలుగుతుంది అనమాట. వివాహం అవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వివాహం కూడా జరుగుతుంది. అనుకున్న వ్యక్తితో కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే ఆ రోజు మనం చక్కగా ఉలవలు కానీ, సో ఎరుపు రంగు బట్టలు కానీ మనం చక్కగా దానం ఇవ్వడం మంచిదనమాట. సో దానం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనకి. సో మనం అలా దానాలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. తర్వాత వచ్చేసి 5వ రోజు శుక్రవారం, 26వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం మనకి ఐదో అవతారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అవతారం అనమాట. సో మహాలక్ష్మి అమ్మవారిని అయితే మనం పూజించుకుంటాం. సో అప్పుడు చవిత తిథి, విశాఖ నక్షత్రం అనమాట. సో శ్రీ అమ్మవారి మహాలక్ష్మీదేవి అవతారం. సో ఆవిడికి మనం గులాబీ రంగు చీర అయితే మనం ధరించాలి. సో మనం ధరించడం కాదు, అమ్మవారికి ధరించాలి మనం గులాబీ రంగు చీర, అలాగే కలువ పువ్వులు, తామర పువ్వులు, సో ఇటువంటి వాటితో అమ్మవారిని అయితే పూజించుకోవాలన్నమాట. సో తర్వాత లక్ష్మీ సూత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి. సో అలా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనేసి కూడా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ పూజ చేసుకోవడం వల్ల, ఈరోజు ఈ అవతారం, ఈ అమ్మవారికి మనం పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. చక్కగా ఏమన్నా బాధ కట్ట పడుతుంటే అవి కూడా సమస్యలు తీరుతాయి అన్నమాట. సో అలాగే ఈరోజు మనం పేదవారికి తాంబూలం కట్ట ఇవ్వడం, అంటే అంటే మనీ అనేది ఇవ్వడం, సో ఇలా హెల్ప్ చేయడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. డబ్బులు దానం చేయడం, సో డబ్బులు దానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనమాట. సో ఈరోజు మనం అనేది ఈ మహాలక్ష్మి అమ్మవారి రోజు మనం పూజించుకున్నప్పుడు ఉల్లిపాయ అనేది తినకూడదన్నమాట. ఉల్లిపాయ అనేది తినకూడదండి. సో ఈ అమ్మవారికి మనం చక్కగా ఏం ప్రసాదాలు చేసి పెట్టుకోవాలంటే కనుక,
సో ఆ రోజు అమ్మవారికి వచ్చేసి మనం పెట్టుకోవాల్సిన ప్రసాదాలు పూర్ణాలు, క్షీరన్నం. సో ఇవైతే మనం అమ్మవారికి పెట్టుకోవాలన్నమాట. సో ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే ప్రసాదాలు ఇవన్నీ కూడా పెట్టుకోండి. సో అమ్మవారు ఏంటంటే ప్రత్యేకించి నాకు ఈ ప్రసాదాలు పెట్టాలి అనేసి ఆవిడ అనుకోరు. భక్తితో మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే, ఏ ఇంటైతే భక్తి శ్రద్ధలతో పూజలైతే చేసుకుంటారో సో ఆ ఇంట ఆ దుర్గామాత అయితే నివాసం ఉంటారనమాట. సో ఒకవేళ ఈ ఈరోజు నీ ప్రసాదం పెట్టాలి కంపల్సరీ అనేది అయితే ఏమీ లేదండి. ఈ పూలతోనే పూజించాలి, సో ఇలాగే పూజించాలి ఇలా అనేసి ఏమీ లేదు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే పూజించుకోవచ్చు, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే అన్నీ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే భక్తి శ్రద్ధలు అనేవి మనలో ఉండాలి. సో మనలో ఉన్నాయో లేదో ఆ మాతకైతే ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి 6వ రోజు అండి. మనకి 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం అనమాట. సో 6వ రోజు శనివారం 27వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం అనమాట. సో మనకి ఈ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం అయితే మనకి 6వ రోజు అయితే మనం పూజించుకోవడం జరుగుతుంది. సో అమ్మవారికి ఆ రోజు నక్షత్రం తిథి ఏంటంటే కనుక పంచమి తిథి అనురాధ నక్షత్రం. సో పంచమి తిథి అనురాధ నక్షత్రం. ఈరోజు మనం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని మనం చక్కగా పూజించుకుంటాం. ఆవిడకైతే బంగారు రంగు చీర అయితే మనం ధరించాలన్నమాట. సో బంగారపు రంగు చీరని ధరింప చేయాలి మనమైతే. తర్వాత వచ్చేసి ఎర్రని కలువలు లేకపోతే చక్కగా పువ్వులు మనకున్న పువ్వులతో చక్కగా ఉన్నైతే పూజించుకోవాలి. గులాబీ పువ్వులు, కలువ పువ్వులు. సో వీటితో మనం అమ్మవారిని అయితే పూజించుకోవాలి. సో అమ్మవారికి ఆ రోజు మనం నివేదించుకోవాల్సిన ప్రసాదాలు వచ్చేసి పులిహోర, పాయసం అన్నం, అలాగే గారెలు. సో ఇలా అయితే మనము అమ్మవారికి అయితే సో ఇన్ని వెరైటీలు పెట్టవలసిన అవసరం లేదండి, ఒక్క రకం పెట్టుకున్నా చాలు. సో ఈ ప్రసాదాలు అయితే అమ్మవారికి మనం నివేదించాలి ఆ రోజు. తర్వాత లలిత సహస్రనామాలు అయితే చదువుకోవాలండి. సో లలిత సహస్రనామాలు చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ లలితాదేవియే నమః అనేసి అయితే కూడా మనం పూజ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ పూజ చేసుకోవడం వల్ల అఖండ కీర్తి మనకి వస్తుంది అనమాట. సో అఖండ కీర్తి వస్తుంది. అలాగే సహస్రనామ మనం ఆ రోజు ఏమి దానం చేసుకుంటే కనుక సహస్రనామ పుస్తకాలు ఉంటాయి కదండి. సో వాటిని మనం పంచిపెట్టుకుంటే కనుక చాలా మంచిదనమాట. సో అన్నీ ఇన్ని ఏం కాదండి, ఒకటి పంచిపెట్టుకుని ఒకటి పంచిపెట్టుకోవచ్చు, 3 పంచిపెట్టుకున్న 3 పంచిపెట్టుకోవచ్చు, 5 పంచిపెట్టుకున్న 5 పంచిపెట్టుకోవచ్చు. సో ఎవరు ఎట్లా పంచుకోవాలనుకుంటే అలా పంచిపెట్టుకోవచ్చు. కాకపోతే ఆ సహస్రనామ బుక్స్ అనేది మనం పంచిపెట్టుకుంటే కనుక మనకి ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఆ రోజు మనం ఉసిరి అయితే తినకూడదు. సో చూసారు కదండి, మరో 3 అవతారాలు 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అవతారాలు అయితే మీకు నేను చక్కగా చెప్పానని అనుకున్నాను. 4వ రోజు కాత్యాయని దేవి అవతారం, 6వ రోజు మహాలక్ష్మీదేవి అవతారం, 7వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అనమాట. సో వాళ్ళకి ఇష్టమైన నివేదించవలసిన ప్రసాదాలు, కట్టవలసిన చీర, సో ఏ పూలతో పూజ చేయాలి, ఏ పూజ చేసుకుంటే మనకు కలిగే ఫలితాలు ఏంటి, సో ఏమేమి దానం చేయాలి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే. బై బాయ్.